ఇది వచ్చేసరికి మనకి కొసికెన్ ఎక్స్. సో ఈ క్వశ్చన్ మనకు చాలా ఈజీగా ఉంటుంది, అర్థమైంది కదా. సో ఇది ఏ విధంగా చేస్తే ఈజీగా ఉంటుంది, ఇందులో ఎలాంటి ఫార్ములాస్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం, ఇవన్నీ ఒకసారి చూద్దాం. సో ఒకసారి ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఐఎన్ ఈక్వల్ కొసికెన్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో దీని నుంచి మనం ఐఎన్ వాల్యూ కనుక్కొని సో ఇది మనం ప్రూవ్ చేయాలి, అర్థమైంది కదా. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఓకే, ఏదైనా ఒకటే, అర్థమైంది కదా. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, దీని నుంచి మనం ఐఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ రాసుకోండి, అది ఏ క్వశ్చన్ అవని ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ రాయడం నేర్చుకోండి. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ తప్పు లేకుండా జాగ్రత్తగా రాసుకోండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ నేను ఈ విధంగా స్ప్లిట్ చేశా. ఏ విధంగా స్ప్లిట్ చేశా అంటే కొసికెన్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ అనే క్వశ్చన్ని నేను కొసికెన్ పవర్ ఎన్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ అండ్ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ అని రాసుకున్నాను, అర్థం కదా. సో మీకు డౌట్ ఉంటే ఈ రెండింటిని ఒకసారి సాల్వ్ చేయండి, ఇదే వస్తుంది. సో చూడండి, cosecant power n minus 2x and cosecant square x into dx. సో దీన్ని ఒకసారి సాల్వ్ చేస్తే చూడండి, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి అంటే పవర్స్ని యాడ్ చేసుకోవాలి. cosecant power n minus 2, ఇక్కడ పవర్ ఏముంది +2, -2 +2 క్యాన్సిల్, మిగిలింది ఏంటి cosecant పవర్ nx ఇంటూ dx, అంతేనా. సో ఈ cosecant పవర్ nx ఇంటూ dxని ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్నాను, అర్థమైంది కదా ఇప్పుడైనా. ఓకే రైట్. సో ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఈ విధంగా నేను స్ప్లిట్ చేసుకున్నాను కదా. సో ఇప్పుడు దీన్ని యూ అనుకున్నాను, ఈ కొసికెన్ పవర్ n మైనస్ 2xని యూ అనుకున్నాను. నెక్స్ట్ ఇది ఏదైతే ఉందో మిగతాది ఏదైతే ఉందో దీన్ని నేను వి అనుకున్నా, అంటే ఇదేంటి కొసికెన్ స్క్వేర్ ఎక్స్. సో దీన్ని నేను వి అనుకున్నా, దీన్ని యూ అనుకున్నా. ఈ రెండింటి నుంచి మనం దీనికి యూవి ఫార్ములా అప్లై చేయాలి. సో ఫార్ములా ఏంటంటే చూడండి, ఇంటిగ్రల్ యూవి ఫార్ములా యూ ఇంటిగ్రల్ వి మైనస్ ఇంటిగ్రల్ డియూ ఇంటిగ్రల్ వి ప్లస్ సి. ఈ ఫార్ములా రాకపోతే మీరు సమ్ చేయలేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో గుర్తుపెట్టుకోండి, ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్. ఫార్ములా మీకు వస్తే సమ్ చాలా ఈజీగా చేసేస్తారు. ఒకవేళ యూ ఒకవేళ వి అనుకున్నాం, ఇప్పుడు ఈ యూ వీల్ని ఈ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫస్ట్ ఏంటి యూ, యూ అంటే కొసికెన్ పవర్ n మైనస్ 2 ఇంటూ ఎక్స్, కొసికెన్ పవర్ n మైనస్ 2 ఎక్స్ సరిపోయింది. నెక్స్ట్ వి, వి అంటే ఏంటి కొసికెన్ స్క్వేర్ ఎక్స్, కానీ ఇక్కడ ఏముంది ఇంటిగ్రల్ వి అంటే ఇంటిగ్రల్ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది మనకి మైనస్ కాట్ ఎక్స్ అవుతుంది. ఫార్ములా తెలుసు కదా, ఇంటిగ్రల్ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్, అర్థం కదా. నెక్స్ట్ ఇంకా ఉంది మైనస్ ఉంది, సో మైనస్ ఇంటిగ్రల్ డియు అంటే డెరివేటివ్ దేనికి యూకి, యూ అంటే ఏంటి కొసికెన్ పవర్ n మైనస్ 2x. సో దీనికి డెరివేటివ్ చేయాలట. సో ఒకసారి ఇక్కడ చేస్తా చూడండి, కొసికెన్ పవర్ n మైనస్ 2x, ఇది మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే డెరివేటివ్ అన్నాడు కదా. సో డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ n రూపంలో ఉంది. ఫార్ములా ఏంటి n ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1, అంతే కదా. సో n ప్లస్లో ఏముంది n మైనస్ 2 ఉంది, n ప్లస్లో n మైనస్ 2, ఎక్స్ ఎక్స్ అంటే కొసికెన్ ఎక్స్, అదవుతుంది కదండి. నెక్స్ట్ n మైనస్ 1, n అంటే n మైనస్ 2 మైనస్ 1, ఇంకా ఉంది ఎక్స్. నెక్స్ట్ మీరు కొసికెన్ ఎక్స్ ఇన్నర్ డెరివేటివ్స్ రాయాలి, ఇన్నర్ డెరివేటివ్స్ మైనస్ కొసికెన్ ఎక్స్ కాట్ ఎక్స్, అర్థమైందా. మళ్ళీ ఒకసారి చెప్తే చూసుకోండి, ఫార్ములా ఏంటి n ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. సో n అంటే n మైనస్ 2, ఎక్స్ అంటే కొసికెన్ ఎక్స్, n అంటే n మైనస్ 2 మైనస్ 1 అండ్ కొసికెన్ ఎక్స్కి ఇన్నర్ డెరివేటివ్స్ వచ్చేసరికి మైనస్ కొసికెన్ ఎక్స్ కాట్ ఎక్స్, వీటి యొక్క ఇన్నర్ డెరివేటివ్స్. సో ఇన్నర్ డెరివేటివ్స్ కూడా రాయాలి, అర్థమైంది కదా. సో ఇదే స్టెప్ ఏదైతే ఉందో దీన్ని నేను ఇక్కడ అప్లై చేశా. సో ఇక్కడ 3 ఎలా వచ్చిందంటే -2 -1 3 -3, అర్థమైంది కదా. సో ఈ విధంగా అది ఏదైతే స్టెప్ వచ్చిందో అదే స్టెప్ని రాసుకున్నాను, ఇక్కడ ఒక అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకేముంది ఇంటిగ్రల్ వి, ఇంటిగ్రల్ వి ఆల్రెడీ మనం చేసాం, ఏంటి కొసికెన్ స్క్వేర్ ఎక్స్. సో ఇంటిగ్రల్ కొసికెన్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, అర్థమైంది కదా. ఓకే నెక్స్ట్ యాస్టీస్గా రాసుకుంటాం. ఈ మైనస్ ఉంది చూసారు, ఈ మైనస్ నేను ఇటువైపు తీసుకొచ్చా, అర్థమైంది కదా. సో అందుకు మైనస్ ముందుకు వచ్చింది, ఈ లోపల మైనస్ బయటికి తీసుకొచ్చా, మిగతా టర్మ్ యాస్టీస్గా రాసుకున్నా, మైనస్ ఈ టర్మ్ మొత్తం యాస్టీస్కి రాసేసా.
ఇందులో ఏం చేసామంటే ఓన్లీ మైనస్ అండి ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చాను అర్థం కదా. సో మిగతా టర్మ్ మొత్తం యాస్టిస్గా రాసుకున్నా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశారు చూడండి. ఇప్పుడు ఏం చేశాను నెక్స్ట్ అప్పుడు ఏం చేసామంటే ఈ కాన్స్టెంట్ టర్మ్ ఉంది కదా, సో దీన్ని నేను బయటకు తీసుకొచ్చాను కాన్స్టెంట్ టర్మ్. అప్పుడు ఏమైపోద్ది మైనస్ కోసిక్ n మైనస్ 2x మైనస్ 2 వస్తుంది కదా, సో అప్పుడు మైనస్ ఉంటుంది. సో కాట్ ఎక్స్ మైనస్ n మైనస్ 2ని కాన్స్టెంట్ టర్మ్ని తీసుకొచ్చా. సో మైనస్ n మైనస్ 2 ఇంటిగ్రేట్ మిగతా టర్మ్ మొత్తం యాస్టీస్గా రాసుకున్నాం. మిగతాది మరి ఏం మార్చలేదు. మిగతా ఏదైతే ఉంది ఇదంతా యాస్టీస్గా రాసుకున్నా. ఓకే, అదే ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి నెక్స్ట్ సేమ్ ఇక్కడ వరకు యాస్టీస్ రాసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు చూడండి కొసికన్ n మైనస్ 3x ఇక్కడ ఉంది, కొసికన్ x ఉంది. సో ఈ రెండింటిని సాల్వ్ చేయండి. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి చూడండి n మైనస్ 3x అండ్ కొసికన్ x ఉంది. ఇక్కడ ఏది లేదంటే 1 ఉందని అర్థం. సో దీని కంటిన్యూషన్ ఇక్కడ రాసేస్తా చూడండి. దీనికి ఏమి లేదంటే 1 ఉందని అర్థం. అప్పుడు ఏంటి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి అంటే పవర్స్ని యాడ్ చేయాలి. ఓకే, తెలుసు మనకి కొసికన్ n మైనస్ 3 ఇక్కడ ఏముంది ప్లస్ 1 x minus 3 plus 1 is nothing but n minus 2 cosecant n minus 2x అదే రాసాం cosecant n minus 2x అర్థంకేనా n minus 2x ఎలాగొచ్చిందా. ఓకే, అర్థమైంది. ఓకే, రైట్. నెక్స్ట్ స్టెప్ జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ కాట్ ఎక్స్ అంటే ఏమి కాట్ స్క్వేర్ ఎక్స్ సరిపోయింది ఇంటూ డిఎక్స్. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఏమి మార్చదు, అన్నీ యాస్టీస్ రాసుకున్నాం. చిన్న మారుస్తున్నాం అంతే. అక్కడక్కడ చిన్న ఫార్ములాస్ యూజ్ చేస్తున్నాం. ఫార్ములాస్ చూస్తే సమ్ ఈజీ సాల్వ్ చేస్తాం. 7 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఇప్పుడు చూడండి మైనస్ కోసికన్ స్క్వేర్ ఎక్స్ ఇవన్నీ రాసుకున్నాం. ఓకే, యాస్టీస్గా రాసుకున్నాం. మైనస్ n మైనస్ 2 ఓకే. ఇంకేముంది కోసికన్ పవర్ n మైనస్ 2x ఇది కూడా ఓకే యాస్టీస్ రాసుకున్నాం. ఎక్కడ ఈ స్టెప్లో ఎక్కడ మనం మార్చామంటే కాట్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో దీని ఒక వాల్యూ రాసాం. కాట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏమి రాసుకోవచ్చు కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఆల్రెడీ తెలుసు కదా మీకు ఫార్ములా. కాట్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా కాట్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో కాట్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా డిరైవ్ చేస్తాం. ఏంటి కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్ యాస్టీస్గా రాసుకున్నాను. దీని ప్లేస్లో దీని ఫార్ములా రాస్తాం అంతే. ఇలా ఉంచండి. నెక్స్ట్ మళ్ళీ యాస్టీస్గా రాసుకున్నాం. ఇంకేవి మార్చవద్దు, అన్నీ మార్చేవద్దు, చిన్న మారుద్దాం నెమ్మదిగా, గాబరేం లేదు. ఓకే, సో ఇప్పుడు చూడండి దీన్ని యాస్టీస్గా రాసుకున్నాను ఇక్కడ వరకు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటిని ఇంటూ చేయండి. కొసికెంట్ పవర్ n మైనస్ 2x ఇంటూ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ అర్థమైందా. కొసికెంట్ పవర్ n మైనస్ 2x ఇంటూ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్. నెక్స్ట్ ఇంకేముంది మైనస్ ఇక్కడ ఉంది, ఇక్కడేముంది ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అర్థం కదా. నెక్స్ట్ ఇంకొంది n మైనస్ 2 సో n మైనస్ 2. ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది 1తో చేయండి. 1తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది సేమ్ వాల్యూ వస్తుంది. అదే వాల్యూ రాసేయండి. అర్థమైంది కదా. సో ఇక్కడ ఏం చేయలేదు, యాస్టీస్గా రాసుకున్నాను. ఇక్కడ దీనిని మల్టిప్లై చేసా, ఈ స్టెప్ వచ్చింది. ఈ 1తో చేసా, సో సేమ్ వస్తుంది. అర్థమైంది కదా. సో ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇవి చూడండి మిగతాంతా మళ్ళీ యాస్టీస్గా రాసుకోవడం. మరి ఏం చేయక్కర్లేదు, చివర్లు చిన్న మార్చుకుంటే చాలు, ఫైనల్గా మనకు ఆన్సర్ వచ్చేది. ఫస్ట్ వచ్చిన మరి ఏమి మార్చక్కర్లే, మిగతాంతా యాస్టీస్గా రాసుకున్నాం. నెక్స్ట్ ఇంకేంటి కొసికెంట్ పవర్ ఎన్ఎక్స్ ఎలాగొచ్చింది, ఇక్కడ స్క్వేర్లు ఉన్నాయి కదా పాయింట్. ఇప్పుడు చెప్తా చూడండి, ఇదేంటి కొసికెంట్ పవర్ n మైనస్ 2x ఇంటూ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్. సో ఈ రెండు సాల్వ్ చేయండి. n మైనస్ 2x అండ్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ బేసెస్ ఈక్వల్. అదే పవర్లు యాడ్ చేయాలి. ఓకే -2 + 2 క్యాన్సిల్. కొసికెంట్ పవర్ nx సో అదే రాసాం ఆ ప్లేస్లో కొసికెంట్ పవర్ nx సరిపోయింది కదా. ప్లస్ ఇంకేముంది n మైనస్ 2 ఉంది. సారీ ఇది n మైనస్ 2 ఉంది. సో n మైనస్ 2 నెక్స్ట్ స్టెప్ చూడండి ఇంటిగ్రల్. ఈ స్టెప్ యాస్టీస్గా రాసుకున్నాం. అర్థమైంది, ఇంతవరకు అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ చూడండి మళ్ళీ యాస్టీస్గా రాసుకున్నాం. మరి ఏమి మార్చలేదు, మళ్ళీ ఇక్కడ వరకు యాస్టీస్గా రాసుకున్నాను. ఇక్కడేంటి ఈ కొసికెంట్ పవర్ nx నేను in అని రాసుకున్నా. సో మీరు క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇదంతా వద్దాం, వేరే క్వశ్చన్కి వెళ్ళిపోదాం.
క్వశ్చన్లో మీరు చూసుకున్నట్లయితే మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, IN ఈజ్ ఈక్వల్ టు కొసెకెంట్ పవర్ NX ఇంటూ DX. ఇక్కడ n ఉంటే బండగా చెప్తా చూడండి, ఇక్కడ n ఉంటే IN అని రాసుకోవచ్చు, n ఉంటే IN అని రాసుకోవచ్చు. సో n-2 ఉంటే IN-2 అని రాసుకోవచ్చు, n-3 ఉంటే IN-3 అని రాసుకోవచ్చు, n-4 ఉంటే IN-4 అని రాసుకోవచ్చు, n-6 ఉంటే IN-6 అని రాసుకోవచ్చు. n ప్లేస్లో ఏదైతే నెంబర్ ఉంటుందో ఇక్కడ IN ప్లేస్లో ఆ నెంబర్ రాసుకోవచ్చు. ఇక్కడ n ఉంది కాబట్టి ఈ మొత్తం దీన్ని ఏమనుకున్నాడు, IN అనుకున్నాడు. సో n-2 ఉంటే IN-2 అనుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ ఏముంది చూడండి, ఏ రూపంలో ఉంది, ఇది ఏ రూపంలో ఉంది, కొసెకెంట్ NX ఉంది. అంటే NX ఉంది కదా, మరి దీని అంతా IN అని రాసుకోవచ్చు కదా, ఆ విధంగా ఇక్కడ IN వచ్చిందనమాట. అర్థమైంది కదా. ఓకే, ప్లస్ n-2 యాస్టీజ్ రాసుకున్నా. ఇప్పుడు n ఉన్నప్పుడు IN అని రాసుకోగలిగితే మరి n-2 ఉన్నప్పుడు దీన్ని IN-2 అని రాసుకోవచ్చు కదా. సో ఆ విధంగా ఈ స్టెప్ని ఏమైనా రాసుకున్నాను, IN-2 అని రాసుకున్నాను. అర్థమైంది కదా. ఇక్కడ ఏమి సొంతగా ఏం రాయలేదు, ఈ ఫార్ములాస్ కూడా ఏమి యూజ్ చేయలేదు, ఒక్కటే మ్యాటర్. చూడండి ఇక్కడ ఏమీ చేయలేదు, ఒకసారి ఎలా చేసాను చూడండి. మిగతా స్టెప్లలో యాస్టీజ్గా రాసుకున్నా. ఇక్కడ n ఉంది కాబట్టి మనం ఏమనుకున్నాం, IN అనుకున్నాం. సో n ఉన్నప్పుడు IN అనుకునేటప్పుడు n-2 ఉన్నప్పుడు దీన్ని IN-2 అని అనుకోవచ్చా లేదా, ఓకే అనుకోవచ్చా, రైట్. దీన్ని ఏమనుకున్నాను, IN-2 అనుకున్నాం. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు చూడండి మనకేమి IN కావాలి. సో ఇక్కడ మీకు IN ఎక్కడైనా కనిపిస్తుందా, ఉంది, ఇదిగోండి ఇక్కడ. సో ఇది ఏదైతే ఉందో దీన్ని నేను IN ఉంది కదా, సో IN ఇటు తీసుకొచ్చేయండి. అప్పుడు మైనస్ వాల్యూ ఏమైపోద్ది, ఇటు వస్తే ప్లస్ అయిపోద్ది. సో మైనస్ వాల్యూ ఇటు వచ్చింది, ప్లస్ అయిపోయింది. ఈజ్ ఈక్వల్ మీదంతా అక్కడ తప్పు లేకుండా జాగ్రత్తగా రాసుకోండి. అర్థమైందా. సో ఇక్కడ ఏం చేయలేదు, IN ఇటు తీసుకొచ్చాను, మైనస్ ఉంది వస్తే ప్లస్ అయిపోయింది, మిగిలిన టర్మ్ మొత్తం యాస్టీజ్గా రాసుకున్నాను. క్లియర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇందులో నుంచి నేను IN కామన్ తీసుకున్నాను. మనకేమొచ్చింది, 1 + n-2. దీంట్లో IN కామన్ తీస్తే 1 + n-2 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఈ టోటల్ టర్మ్ యాస్టీజ్గా రాసుకున్నాం. మరి ఇవేవి మరి కలగక్కర్లే, ఎలాగుంటే అలా వదిలేయడమే, యాస్టీజ్గా రాసుకుంటే చాలు, ఎక్కడ తప్పు రాయకుండా చాలా జాగ్రత్తగా రాసుకుంటే సరిపోద్ది. ఇదేంటి, నేను IN కామన్ తీసుకున్నాను, 1 + n-2 వచ్చింది, మిగిలిన టర్మ్ మొత్తం యాస్టీజ్గా రాసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇదేమవుతుంది చూడండి, -2 + 1 అంటే n-1. సో n-1 ఉంది, దగ్గర గుణిస్తుంది, ఇటు వస్తే భాగిస్తుంది. అర్థం కదా. సో IN ఈజ్ ఈక్వల్ టు టోటల్ టర్మ్ బై n-1. అర్థమైందా. ఇప్పుడు n-1 అనేది ఈ వాల్యూకి చెందుతుంది, ఈ వాల్యూకి చెందుతుంది, కాబట్టి నేను సపరేట్ రాస్తాను, అదే నాకు IN వాల్యూ అవుతుంది. అర్థమైంది కదా. సో ఇక్కడ ఏదైతే n-1 ఉందో ఇది ఈ వాల్యూకి సపరేట్ చేసి రాసా, అప్పుడు 2 వస్తాయి. ఇది ఏదైతే వచ్చిందో ఇదే మనకి IN వాల్యూ. అర్థమైందా. సో IN వస్తుంది. మన క్వశ్చన్ ఏమి అడిగాడు, కొసెకెంట్ పవర్ 5x ఇదని అడిగాడు. చూడండి ఒకసారి, కొసెకెంట్ పవర్ 5x ఇంటూ DX. సో మీకు ఆల్రెడీ చెప్తాను, IN వాల్యూ వస్తుందంటే ఈ n ప్లేస్లో 5 పెడితే ఆన్సర్ వచ్చేస్తుంది, అంతే సింపుల్. వీళ్ళకి 7 మార్క్స్ ఉంటాయి, చాలా ఎక్కువ కదా. ఓకే చూడండి ఇప్పుడు ఒకసారి చూడండి, n ఏదైతే ఉందో కనిపిస్తుంది కదా, అక్కడక్కడ n కనిపిస్తుంది కదా, మొత్తం nలు కాదు, ఈ ఈక్వేషన్లో IN ఈక్వేషన్ ఏదో వచ్చిందో ఇందులో మీకు n ఎక్కడైతే కనిపిస్తుందో n ప్లేస్లో ఈ 5ని సబ్స్టిట్యూట్ చేయండి. అంటే n కనిపించిన దగ్గర 5 రాసేయండి. అర్థమైందా. సో I5 ఈజ్ ఈక్వల్ ఇక్కడ కూడా కనిపిస్తుంది, మళ్ళీ ఇక్కడ IN రాస్తే మరి ఇక్కడ కూడా n ఉంది కదా, ఎందుకు రాదని అడుగుతారు. సో అందుకే ఇక్కడ కూడా రాసా. ఓకే, మైనస్ కొసెకెంట్ n ప్లేస్లో ఏం రాయాలి, 5. సో 5 - 2 ఎంత, 3. డైరెక్ట్ రాసుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక స్టెప్ కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, సమ్ కొంచెం లెంతీ కావాలి అని అంటే ఇంకో స్టెప్ రాసుకోండి, ఇంకొకటి కావాలి ఇంకో 2 రాసుకోవచ్చు. అర్థమైందా. సో కొసెకెంట్ పవర్ n అంటే 5. సో 5 - 2 3 x cot x బై n అంటే ఎంత 5. సో 5 - 1 4. నెక్స్ట్ 5 - 2 3, 5 - 1 4. నెక్స్ట్ 5 - 2 3 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ వరకు యాస్టీస్గా రాసుకో కదా. ఇప్పుడు 3 ఉంది చూసావు, ఈ 3ని తీసుకుని మళ్ళీ ఇక్కడ n ప్లస్లో ఎక్కడైతే n కనిపిస్తుంది n ప్లస్లో 5 ఎలాగైతే సబ్స్టిట్యూట్ చేసావో 3ని కూడా అదే విధంగా సబ్స్టిట్యూట్ చేయాలి. అర్థమైంది కదా. సో అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. చూడండి, మైనస్ కొసెకెంట్ n ప్లస్లో 3.
సో 3 మైనస్ 2 1 అంటే కొసికెన్ పవర్ 1x ఇంటూ డిఎక్స్ అంటే కొసికెన్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ వస్తుంది కదా. సో అదేవిధంగా 1 ఉంటే చూడండి అన్న ఎన్ మైనస్ 2 ఎన్ అంటే ఎంత 3. సో 3 మైనస్ 2 ఎంత 1. సో కొసికెన్ పవర్ 1x అంటే ఏంటి కొసికెన్ ఎక్సే కదా. సో ఆ విధంగా మైనస్ కొసికెన్ ఎక్స్ కాట్ ఎక్స్ బై 3 మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ 2. అండ్ ఇక చూడండి ఎన్ అంటే 3 మైనస్ 2 ఈజ్ నథింగ్ బట్ 1 బై 3 మైనస్ 1 2 3 మైనస్ 2 1. అర్థం కదా. సో ఇక్కడ I0 వచ్చింది అనుకోండి డైరెక్ట్గా ఎక్సైజ్ ఇవ్వచ్చు, కానీ 1 వచ్చింది అంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా రాకపోతే మరి మీకు ఆన్సర్ రాదు. అర్థమైందా. సో ఫార్ములా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమొచ్చింది I1 ఇక్కడ వరకు వచ్చింది కదా. అర్థమైంది ఇక్కడ వరకు ఎలా వచ్చిందో. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే యాజ్ టీసీగా రాసుకున్నాం, ఎక్కడ మార్చలేదు. మరి ఎక్కడ మారిందంటే ఇక్కడ 4 2s 8 రాశాను. మళ్ళీ అక్కడ ఈ ప్లేస్లో వచ్చేసరికి 3 1s 3 4 2s 8 అంతే. ఈ I1 ప్లేస్లో I1 ఈక్వేషన్ ఏదైతే ఫార్ములా ఉందో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాం. అర్థం కదా. సో అందుకే ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ కూడా 8 వచ్చింది. అర్థం కదా ఎలా 8 వచ్చింది ఒకసారి చూడండి. 4 2s 8 3 1s 3 2s 3 1s 4 2s అందుకే ఇక్కడ 3/8 వచ్చింది. మిగిలిన టైమ్స్ అన్నీ యాజ్ టీస్గా రాసుకుంటే మనకు వచ్చిన ఈక్వేషన్ ఇది. ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి మళ్ళీ దీన్ని యాజ్ టీస్గా రాసుకోండి. ప్లస్ ఇంటూ మైనస్ 3/8 ఇక్కడ ఏమిటింది కొసికెన్ ఎక్స్ కాట్ ఎక్స్ ప్లస్ 3/8 I1 అంటే మీకు కావాలి ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఏంటి మనకు అసలు క్వశ్చన్ ఏంటి IN ఈజ్ ఈక్వల్ టు కొసికెన్ పవర్ NX ఇంటూ డిఎక్స్. ఇదే కదా క్వశ్చన్. ఇక్కడ n ఉంది కాబట్టి IN అనుకున్నాడు. n మైనస్ 2 ఉంటే IN మైనస్ 2. సో n ప్లేస్లో మరి 1 ఉంటే అర్థమైంది. n ప్లేస్లో 1 ఉంటే అప్పుడేమవుతుంది I1 అంటే n ప్లేస్లో 1 అంటే కొసికెన్ పవర్ 1x ఇంటూ డిఎక్స్ అంటే కొసికెన్ ఎక్స్ ఇంటూ డిఎక్సే కదా. సో కొసికెన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా లాగ్ మాడ్యులస్ సీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. అర్థమైందా. సో ఈ ఫార్ములాని అప్లై చేసాం. అర్థమైంది కదా. ఇంకొకసారి మళ్ళీ చెప్తూ చూడండి యాజ్ టీస్గా రాసుకున్నాను. ఈ I1 అంటే IN అంటే కొసికెన్ పవర్ NX. సో ఆ n ప్లేస్లో 1 అనుకుంటే ఇది I1 అనుకోవచ్చు కదా. సో I1 అంటే ఏంటి కొసికెన్ పవర్ 1x ఇంటూ డిఎక్స్ అంటే కొసికెన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ కదా. సో కొసికెన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా ఏంటి లాగ్ మాడ్యులస్ సీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. సో ఈ I1 ప్లేస్లో ఈ వాల్యూ ఏదైతే ఫార్ములా ఉంది ఈ ఫార్ములాని అప్లై చేసాం. ఇదే మనకి ఫైనల్ ఆన్సర్. అర్థమే కదా. సో చాలా ఈజీగా ఉంది కదా. ఒకసారి రిలీజ్ చేస్తే చూడండి మొత్తం. ఫస్ట్ ఏం చేసాం ఇచ్చిన క్వశ్చన్ తీసుకున్నాం, దీన్ని ఒకదాన్ని U అని ఒకదాన్ని V అని సపరేట్ చేసుకున్నాం. ఓకే సపరేట్ చేసుకుని ఒకదాన్ని U అని ఒకదాన్ని V అని అనుకున్నాం. సో ఇది UV అంటే ఇంటిగ్రల్ UV ఫార్ములా అప్లై చేయాలి. ఓకే ఫార్ములా అప్లై చేస్తాం, ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఇక ఎక్కడెక్కడైతే మీకు కాట్ స్క్వేర్ ఎక్స్ లేదా ఇలాంటి ఫార్ములాస్ కనిపిస్తాయో వీటి ప్లేస్లో వాటి ఫార్ములాస్ డెరైవ్ చేసేస్తారు. ఓకే ఇదంతా చిన్న ఓకే. నెక్స్ట్ ఇంకెక్కడ మనం చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి ఏంటి ఈ రెండు మల్టిప్లై చేసాం. వెయిట్ ఓకే ఈ రెండు మల్టిప్లై చేసాం, ఈ స్టెప్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి IN వాల్యూ తీసుకున్నాం, అర్థమైంది. అప్పుడు మైనస్ వాల్యూ ప్లస్ అయిపోయింది. ఇందులో IN కామన్ తీసుకున్నాం, మిగిలిన వాల్యూ యాజ్ రాసుకున్నాం. ఇది ఇంటి అవుతుంది, ఇటు వస్తే బై అవుతుంది. ఓకే ఇది దీనికి చెందింది కాబట్టి సపరేట్ చేస్తావు, అదే నీకు IN వాల్యూ. సో నెక్స్ట్ ఏం చేసావు ఈ 5ని n ప్లస్ సబ్స్టిట్యూట్ చేసావు, 3 వచ్చింది. ఈ 3ని కూడా సబ్స్టిట్యూట్ చేసావు, I0 వచ్చింది. I0 ప్లస్లో I0 ఫార్ములా అప్లై చేస్తావు. అర్థమైందా. ఇదే మనం చేసింది అంతే, చాలా సింపుల్, ఇంకేం చేయలేదు. అర్థం కదా.